ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బైక్ పై దేశ విదేశాలు తిరుగుతూ పాపులర్ అయ్యాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకుని ప్రముఖ యూట్యూబర్ గా మారాడు. కొద్ది రోజుల క్రితం బెట్టింగ్ యాప్లో ఇతని పేరు బాగా వినపడింది. అంతకుముందే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడంటూ నూతనకల్ పిఎస్లో ఒక కేసు నమోదైంది. టీజీఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్లో దీనికి సంబంధించిన వీడియో షేర్ చేశారు. తగిన చర్యలు తీసుకోవాలని కాస్త స్ట్రాంగ్గానే చెబుతూ పోలీసులకు వివరించారు. దీంతో నూతనకల్ పోలీస్ స్టేషన్లో భయ్యా సన్నీ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సమయంలో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ ఎందుకు వెళ్లాడు? అతను అక్కడికి వెళ్లి ఎందుకు తలదాచుకున్నాడు? కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ గూఢచారి జ్యోతిని అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అలాగే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా సన్నీ యాదవ్ ఇండియాలో లేడు, పాకిస్తాన్లోనే ఉన్నాడు. ఇప్పుడే కాదు, అంతకుముందు 5 సార్లు అక్కడికి వెళ్లాడని సమాచారం. అన్నిసార్లు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటని నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకరు తప్పు చేస్తే అందరికీ శిక్ష పడుతుందా? ఇప్పటికీ ఇద్దరు యూట్యూబర్లు శత్రుదేశం వెళ్లి మరీ టూర్ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక్కడ తప్పు ఎవరిది? వీరిని ఎంకరేజ్ చేస్తున్న వారి ఫ్యాన్స్దా, లేక విచ్చలవిడిగా తిరిగేందుకు పర్మిషన్స్ ఇస్తున్న టూరిజం శాఖదా? ఇలా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే మిగిలిన వ్లాగర్స్ ఇక మాకెందుకు పర్మిషన్స్ ఇస్తారంటూ లబోదిబోమంటున్నారు.